సార్ కొత్తసారి వచ్చినట్టున్నాడు. అవురా, అట్లనే అనిపిస్తాంది. వెల్కమ్ కోసం అన్నీ రెడీ పెట్టినావా? అవు సార్, అన్నీ రెడీ పెట్టినా. వెరీ గుడ్ వెరీ గుడ్. చలో మరి బయటికి పోదాం. సార్ని బయట నుంచే రిసీవ్ చేసుకుందాం. అవు సార్, పదండ్రి. అగు, నువ్వు కూడా వచ్చినావారా? అవు సార్, మీరే రమ్మన్నారు కదా. లేదు లేదు, ఒక పని చేయి, నువ్వు లోపలుండు, నేను బయట ఉంటా. సరే సరే సరే. సార్ నమస్తే. డ్రైవర్ లోపల పార్క్ చేయి బండి. వెల్కమ్ వెల్కమ్ కిషోర్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, మా నవలపూర్కి వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. స్వాగతం సుస్వాగతం. కిషోర్ సార్, మీకు మా నవలపూర్లో స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవ్వే లక్ష్మి, ఏమైంది? అగు, ఎందుకేమైంది? అవు నిన్న గంగను పట్టుకొని ఏడుకోపోయినావు కదా. అచ్చా అచ్చా, దాని గురించా? అవునవును, దాని గురించే. ఏమైంది? ఏమైతుంది? పోయిన ఆడ బాబా దగ్గరికి పోయినా, ఆడ బాబా దగ్గరికి చూపించిన తర్వాత జరంతా ఊదిండు, వాటర్ ఇచ్చిండు. ఆ వాటర్తో స్నానం చేయాలంట. అచ్చా అచ్చా, మరి తాయెత్తిస్తాడని చెప్పినావు. ఇస్తారు, అది దయ్యం పట్టుకున్న వాళ్ళకి ఇస్తారే. ఇట్లా ఏమైంది? అన్నకేం కాలే, ఊరికే భయపడిండు. అందుకు జరంతా ఇట్లా ఊది జర వాటర్ ఇచ్చిండు అంతే. అచ్చా అచ్చా. అవునే లక్ష్మి, ఏంది? అగో మరి ఏంది అనేది చెప్పలేదా? ఎందుకు ఇట్లా జరిగింది? దయ్యమేనా కనిపించింది? మరి కనిపించిందా లేదా అట్లా ఏం చెప్పలే? అట్లా ఏం చెప్తారే? దయ్యం కనిపించిందా లేదా? ఆయన ఏమన్నా దేవుడా? దేవుడైతే తెలుస్తుంది. ఆయన దేవుడికి సేవ చేసే బాబా అయితే అట్లేం లేదే, ఆయనకేం తెలుస్తుంది. కానీ అది కూడా కరెక్ట్ అయితే చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అవునే లక్ష్మి, నిజంగానే దయ్యాలు ఉన్నాయంటావా? అవునే, నాకు కూడా ఇది డౌటే, ఉన్నాయంటావా? నాకేం తెలిసే, మీకు వచ్చినట్టు ఆలోచన నాకు కూడా వస్తుంది. దయ్యాలు ఉంటాయా ఉండవా నాకు తెలీదు. అరే, నీ నమ్మకం ఏంటి? దయ్యం ఉంటాయంటావా ఉండవంటావా? నాకైతే ఉంటాయి అనిపిస్తాయి. ఎందుకంటే ఇంతమందికి కనిపించిందంటే 5గురికి దయ్యాలు కనిపించారు. 5గురైతే అబద్ధం చెప్పలేరు కదా. వాళ్ళకి నిజంగానే కనిపించింది అనుకుంటా. నాకు తెలిసి నవ్వులపూర్లో దయ్యాలు వచ్చిందనుకుంటానే. ఏది పడితే అది మాట్లాడకే. దయ్యాలు ఉన్నాయో లేవో మనకు తెలీదు, కానీ ఊరికే ఉన్నాయని మీకు మీరే ప్రచారం చేసుకున్నారు మరి ఊరంతా. మేమేడ ప్రచారం చేస్తున్నాం కానీ జస్ట్ అనిపిస్తుంది వచ్చిండ్రేమో అని. మరి మనకెందుకు కనిపించలే చెప్పు? మనందరికి కూడా కనిపించాలి కదా. నిన్న నైట్ అయింది, నిన్న నైట్ అందరం పడుకున్నాం, ఎవరికైనా కనిపించిందా చెప్పు? దయ్యాలు ఏమైనా అందరికి కనిపిస్తాయా అని? అది కనిపించే వాళ్ళకే కనిపిస్తుంది, అందరికీ ఏం కనిపించదు. మరి వాళ్ళ 5గురికి ఎట్లా కనిపించింది? బయట నిన్న ఉండే వాళ్ళ 5గురికి ఎట్లా కనిపించింది? అదే కదా నా డౌటు. ఇగో మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, దయ్యాలైతే లేదు. నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే దయ్యాలు గీయాలు ఏముండవు. అన్నీ మన ఆలోచన. మనం ఆలోచిస్తేనే దయ్యాలు కనిపిస్తాయి మనకు. మనం ఆలోచించకపోతే కనిపించవు, ఏముండయి. ఏమోని, నాకైతే భయం ఎత్తది. నేనైతే చీకటి పడిపోయిందంటే ఇక గడియం పెట్టేసి మంచిగా లోపల దాచుకొని ఉంటా. నువ్వు కూడాను. అవు మళ్ళా నిన్నైతే డ్యూటీకే పోలే మా హస్బెండ్. ఇక రేపటి నుంచి త్వరగా రామని చెప్తా. అయినా త్వరగా వస్తా అని చెప్పిండు. మళ్ళా ఇక త్వరగా వచ్చిందంటే ఇక గడియం పెట్టి పడుకోవడమే. ఇక అంత లేట్ వరకు ఉండి దయ్యాల్ని చూసే ధైర్యం మాకు లేదబ్బా. అవునే, ఇక మా ఇంట్లో అయితే ఎవరు జంటస్ లేరు, ఇక మాకు మేమే ఉంటాం. మేము కూడా త్వరగానే పడుకుంటాం. ఇక ఫస్ట్లా లేదే, నైట్ వరకు రాత్రి వరకు మంచిగా పిల్లలు షటిల్ ఆడుకుంటూ మనం ముచ్చట్లు పెట్టుకుంటూ జెంట్స్ ఏమో మంచిగా వాకింగ్ చేసుకుంటూ అందరం ఎంత హాయిగా ఉండేవాళ్ళమే. ఎట్లయింది మన నవ్వులపూరు? ఎట్లేమైంది? ముందులాగానే ఉంది. మీరు అందరు భయపడుతున్నారు కానీ ముందులాగానే మనం ఉన్నాం అనుకో, ఎవరేమత్తారో చూద్దాం కదా.
అందరం కలిసి ఉన్నప్పుడు ఏ దయ్యం వచ్చినా మనం ఎదుర్కొందాం. ఎందుకు భయపడతారు? అబ్బబ్బో అంతలేదే. మా వల్ల అవ్వదు అవన్నీ. సరేనే మరి, ఇక నేను ఇంటికి పోతా. చిన్నది స్కూల్ నుంచి వచ్చే టైం అయింది, ఆమెను తీసుకురావాలి కదా. అవ్వో పద, నేను కూడా వస్తా. ఇక నా కొడుకు కూడా వస్తాడు కదా. పద మరి, కలిసే పోదాం. అవ్వే నిన్న పిల్లలైతే నేను వచ్చే వరకు ఆగురా బడిలో అంటే అస్సలు ఆగులేదు. వాళ్ళకి వాళ్ళే వస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఆడే ఆగురా, నేను వచ్చే వరకు ఆగు, ఇప్పుడు షేప్ లేదు మన నవ్వులపుర అని చెప్పినా కూడా వీళ్ళకు అర్థం కాదు. అవు మన చిన్నారి కూడా అంతే, ఆమె కూడా చెప్పి పెట్టిన, నేను వచ్చి నిన్ను తీసుకునే వరకు బడి నుంచి రాకరా అని చెప్పిన, ఆ బడిలోనే ఉండు టీచర్ దగ్గర అంటే లేదు, ఆమె కూడా వెంటనే వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలి, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలనే ఉంటుంది వాళ్ళకి. అదే కదని దారిలో మళ్ళా ఎవరన్నా అత్తే ఏమన్నా చెప్తే మస్తు భయమెత్తది తెలుసా. ఈ మొత్తం దొంగల గురించి దయ్యాల గురించి తెలిసినప్పటి నుంచి నాకైతే మస్తు భయమెత్తాంది. ఫస్ట్ ఈ పూరుగుడు కూడా మొత్తం కంత్రి కొడుకు, అంతా ఏదేదో చెప్తూ ఉంటాడు. సరే మనం ఈరోజు ఏం చేద్దామంటే టీచర్కి చెప్పి పెడదాం, వీళ్ళకి రానివ్వద్దు మేము వచ్చేవరకని చెప్పి పెడతాందా. అవుని, ఆ పనైనా చేద్దాం. లక్ష్మీ పార్వతి పోతున్నారానే? ఆగండి, నేను కూడా వస్తా. నా మన్వరాలు మన్వడిని తీసుకొస్తా నేను కూడా, వాళ్ళు కూడా ఒక్కళ్ళే వస్తారు. అవువే, నీకు ఈరోజు గుర్తుకొచ్చిందా అని సుజాత? దేని గురించే? పిల్లల్ని స్కూల్ నుంచి మనమే తీసుకురావాలని ఈరోజు యాదకొచ్చిందా? అరే అట్లా కాదే, ఇక అన్న చెల్లెలు ఉన్నారు కదా, ఇద్దరు కలుసుకొని వస్తారు అని నేను అంత ఇది చేసుకోరే. అగో ఎంత అన్న తమ్ముళ్ళున్నా ఆయన కూడా చిన్నోడే కదా, రాజుగాడు కూడా చిన్నోడే. ఇక నువ్వు పోయి తీసుకురావాలి. ఇక పరిస్థితి మంచిది లేదు మనది, ఎట్లయింది ఇక తెలుసు కదా. అవునే, ఇట్లా అవుతుంది కాబట్టే కదా మేము పోయి తీసుకొస్తున్నాం. లేకపోతే ఫస్ట్లా అయితే వాళ్ళే స్కూల్కి పోయేటోళ్ళు, వాళ్ళే వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు కొద్ది రోజుల వరకు మనమే తీసుకురావాలి. ఇక నమ్మకం లేదు ఎవరి మీద. కరెక్టేనే, ఇక నాకు టైం సరిపోదని రాలే. నీకేం టైం సరిపోదు? కోడలు పని తెస్తుంది, నువ్వు వచ్చి వీళ్ళని స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి పోవాలి. ఏమవుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అవు కరెక్టేనే, మీరు పోయేటప్పుడు నన్ను పిలవండి, మనం ముగ్గురం రోజు పోదాం, వాళ్ళని తీసుకొద్దాం. సరే. అబ్బా, ఆ స్కూల్ని చూస్తే ఆనందమే వేరే. ఎందుకే? అరే మనం స్కూల్లో పోయేటప్పుడు ఉన్న జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొస్తాయి. అవుని, ఎంత మంచి రోజులుండేనే అది కదా. చిన్న పిల్లలుండే మంచిగా, ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండే, ఏమీ టెన్షన్స్ లేకుండే. హాయిగా బడికి వచ్చేవాళ్ళం, టిఫిన్ తినేవాళ్ళం, మంచిగా ఆడుకునే వాళ్ళం, మంచిగా చదువుకునే వాళ్ళం. ఎంత మంచిగా ఉండేది ఆ రోజులు కదని. అవన్నీగా ఆలోచించి సంతోషపడడం తప్ప ఇంకేం లేదు. కానీ పిల్లల స్కూల్ చూస్తే, వాళ్ళ స్లేటులు చూస్తే, వాళ్ళ బుక్కులు చూస్తే మన రోజులు గుర్తుకొచ్చి మస్తు ఖుషి అవుతా నేనైతే. అవును, నేను కూడా పిల్లల బుక్లు వస్తాయి కదా, నేను కూడా దాన్ని చూసి మస్తు సంబరపడతా. చలో ఇక పోదాం, పోయి తీసుకొద్దాం. పిల్లలు ఇంకా బయటికి రాలే అనుకుంటా. బాయ్ పిల్లలు, జాగ్రత్త. బాగున్నారా అందరూ? అగో మీ అందరితో ఒక పని ఉంది. చెప్పండి సార్, ఏ పని అయినా మేము చేస్తాం, చెప్పండి. అగో మన స్కూల్లో ఒక లేడీ టీచర్ కావాలి. లేడీ టీచరా? అవును, మన నవులపూర్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? డిగ్రీ చదువుకున్న వాళ్ళు కావాలి. అచ్చా, దేనికి అంటే ఏ టీచర్ కోసం సార్? సైన్స్ సోషల్, ఈ టీచర్ కావాలి మాకు. దాని తర్వాత ఒక ఆయా కూడా కావాలి. అచ్చా. అవును, మీ నవులపూర్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చెప్పరా జరా. ఇక అవన్నీ మాకు తెలీదు సార్, కానీ అడిగి చూద్దాం. అవు జరా అడిగి చెప్పుండ్రి నాకు. సరే సార్. అగో మమ్మీ, ఎందుకు వచ్చినవే నువ్వు? నీకేమైతుందిరా నేనత్తే? నువ్వెందుకు వస్తున్నావు రోజు మమ్మల్ని తీసుకెళ్ళడానికి? మేము వస్తాం కదా, మాకు కాళ్ళు ఉన్నాయి కదా. ఎక్కువ తక్కువ చేయకుండా గాప్ చెప్పినాడు.
నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ చెప్పుండ్రి, ఏ సేవ చేయాలి మీకు? ఏ సేవ చేయనక్కర్లే కానీ మీరు చెప్పుండ్రి, ఎట్లుంది మన నవ్వులపూర్, ఎట్లా నడుస్తుంది, క్రైమ్ ఎట్లుంది, కేసెస్ ఎట్లున్నాయి, ఫైల్స్ ఎట్లున్నాయి, సాల్వ్ అయినాయా, సాల్వ్ అవ్వలేదా, చెప్పుండ్రి ఇక మీరే. అన్ని ఇన్ఫర్మేషన్ ఫైల్స్లో ఉంటాయి సార్, మేము ఫైల్ తీసుకొస్తాం, ఆగుండ్రి. సరే సరే కానీ ఇక మన స్టేషన్లో ఫ్యాన్ లేదా, ఇంత ఉడకబోతుంది? సారీ సార్, యాక్చువల్లీ ఫ్యాన్ కనెక్షన్ లేదు. ఇక టేబుల్ ఫ్యాన్ ఉంది కానీ అది కూడా ఖరాబ్ అయిపోయింది. కానీ జస్ట్ ఏ మినిట్ సార్, మన దగ్గర ఒక కూలర్ కూడా ఉంది, తీసుకొద్దాం, ఆగండి సార్. సరే సరే, పద సురేష్, మనం ఆ కూలర్ తీసుకొద్దాం. సరే సార్, జరుగుండ్రి సార్, ఇక దీని తర్వాత నేను తీసుకోపోతా. స్విచ్ ఆన్ చేసి కూలర్ పెట్టు, నేను అప్పటి వరకు ఈ ఫైల్ తీసుకొస్తా. ఓకే సార్. ఇదిగోండి సార్, ఇక అన్నీ ఈడే ఉంటాయి. అచ్చా అచ్చా, ఏమేమి ఉన్నాయో చదివి చెప్పు. ఒక కేసేమో ఒక పిల్లి ఒక ఎలుకని తినేసింది, మర్డర్ కేస్. ఇంకో కేసేమో ఆ, పక్కింటి వాళ్ళ కోడిని కోసేసి తినేసిండ్రు. ఇంకో కేసేమో ఆపండి ఆపండి, ఓ మంచిని కేసులు ఉన్నాయి కదా. మరి ఏం చేద్దాం సార్, వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి పెడతారు, ఇక మేము దాన్ని కేసు చేసుడే, ఫైల్ చేసుడే. ఇవన్నీ పోనిచ్చి మనుషుల కేసు ఏమన్నా ఉంటే చెప్పుండ్రి. ఉంది సార్, ఉంది, ఒకటి ఉంది. ఏం కేసు అది? సార్ అది నవ్వులపూర్లో ఉండే జెంట్స్ అందరు వచ్చి ఎఫ్ఐఆర్ రాసిపోయిండ్రు. అచ్చా అచ్చా, నవ్వులపూర్లో జెంట్సా? అచ్చా అచ్చా, ఆహా. ఏం 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 కేసు అది, ఏం రాసిండ్రు ఎఫ్ఐఆర్లో? నాకు తెలీదు సార్, ఆ రోజు నేను జర బిజీ ఉండే, ఇక మా సారు రిటైర్మెంట్ ఉండే, ఇక ఆ రిటైర్మెంట్ పార్టీలోనే అందరం బిజీ ఉండే. కానీ ఎఫ్ఐఆర్లో రాసి పెట్టిండ్రు కదా సార్, చూడండి. అవు సార్, నేను చదువుతా వినండి. అచ్చా చెప్పు. దొంగతనం జరిగిందంట, ఇక వాళ్ళేమో కూలర్ బయట పెట్టిండంట, సైకిల్ బయట చైన్ లాక్ పెట్టకుండా పెట్టిండంట, అది దొంగతనం అయిందంట. ఇక దాని తర్వాత ఏమో ఇల్లు ఇట్లనే వదిలేసి పోతే, ఇక ఇల్లు గేట్ ఓపెన్ ఉండే కాబట్టి దొంగలు దూరి ఏంటి దీని ఏమన్నా ఫ్రిడ్జ్ తీసుకుపోయిండ్రంట. ఇక దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకొక జరిగింది, లక్ష్మి తిరుపతి వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా పోయిందంట. అరే, తిరుపతినా? లక్ష్మి? అచ్చచ్చా, వీళ్ళింట్లో అయిందా దొంగతనం? అవు సార్. అచ్చచ్చా, దీని ముందు ఎవరిదైంది, వాళ్ళ పేరు చెప్పు. శివ వాళ్ళ ఇంట్లో ఏం పోయింది, సైకిల్ పోయిందంట. అచ్చచ్చా, ఇక మన గణేష్ వాళ్ళ ఇంట్లో ఏమో ఫ్రిడ్జ్ పోయిందంట, డబుల్ డోర్, రెడ్ కలర్. రమేష్ వాళ్ళ ఇంట్లో కూలర్ పోయిందంట. అయ్యయ్యో, లక్ష్మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే దొంగతనం జరిగింది కదా, నాకు అసలు చెప్పలే. అయినా నేను ఈడికి ట్రాన్స్ఫర్ అయినా అని వాళ్ళకి తెలియదు కావచ్చు. సరే, ఈరోజు పోయి పెద్దమ్మని కలిసి ఏమేం పోయింది, ఏమేం జరిగింది అనేది తెలుసుకొని కేసు ఎట్లయినా చేసి సాల్వ్ చేయాలి. ఎంతైనా నా నవ్వులపూర్ వల్ల ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయకపోతే ఎవరు సాల్వ్ చేస్తారు? అవును రాజమౌళి సార్, చలో ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత మన వెహికల్ రెడీ పెట్టండి, మనం నవ్వులపూర్లో పోతున్నాం. ఆడికెళ్ళి ఏమేం జరిగింది, ఎట్లా జరిగింది అన్ని డీటెయిల్స్ తీసుకోపోతున్నాం. ఇక ఈ పెండింగ్ కేసుని నేను సాల్వ్ చేస్తాను. ఓకే సార్, ఓకే.